ఆబ్వియస్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన మేము చేస్తున్నాము, ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని తగ్గట్టుగానే సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీరు ఇంత కష్టపడి ఇంత పెద్ద పొలమాల తీసుకొచ్చారు, సో దీనికి కొంచెం చెప్పండి మీరు. లేదు, ఇది బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి వచ్చింది. వాళ్ళకు మేము లోకల్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరం కలిసి కోఆపరేట్ చేస్తున్నాము. అంత విషయం. మీ అసోసియేషన్ గురించి, మీ గురించి, మీ అసోసియేషన్ చేసిన దీని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి. మేము ఇది కొత్త కాదండి, గత 36 సంవత్సరాల నుంచి ఇదే పని మాకు. మెగాస్టార్ అంటే మా ఆరాధ్య దైవమైన ఆయన గురించి మేము ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు కాదు, లాస్ట్ బ్రీత్ వరకు ఆయన వెంబడే ఉంటాం మేము. ఈ దండ విషయంలో మీరు ఏదో అచీవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు, ఏంటది? ఏంటండి? వరల్డ్ కప్ ఏదో వరల్డ్ రికార్డ్ అప్లై చేస్తుంటారు కదా, దాని గురించి కొంచెం చెప్పండి. మేమేది రికార్డు గురించి చేయమండి, మేము చేసే పనులన్నీ ఆటోమేటిక్ అవే రికార్డుగా అయిపోతాయి. కొత్తగా రికార్డు మెగాస్టార్ క్రియేట్ చేసేది ఏం లేదు. మెగాస్టారే ఒక సంచలనం, ఆయనే ఒక పెద్ద రికార్డు. హైదరాబాద్కి వచ్చారు, చేస్తున్నారు. ఇక్కడ మీకు థియేటర్ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు, ఏంటి మొత్తం? నేను కూడా హైదరాబాదేనండి, మేము కూడా హైదరాబాదే. అందరికి మేనేజ్మెంట్ కానీ, అందరు కానీ, ఓనర్స్ కానీ, ప్రొపరేటర్ అందరు కోఆపరేట్ మంచిగా ఉంది. వాళ్ళకి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ఫుల్.
అభిమానులు సార్. 35 ఇయర్స్గా 40 ఇయర్స్గా కూడా కొందరు మన టీంలో ఫ్యాన్స్గా ఉన్నారు. మేము అన్ని సినిమాలకు మా కర్ణాటకలో మేము హంగామా చేస్తాము. బట్ ఈ పిక్చర్కి మేము ఇక్కడ వచ్చేసేయాలని అనుకున్నాము. ఈ ఫిలిం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు రిలీజ్ దాకా మేము అదే ఒక ఆశతో ఉన్నాము. ఆ ఆశని ఆకాంక్షల్ని ఈడేర్చుకోవడానికి మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇది కట్అవుట్ వచ్చి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు వేసింది, మేము కట్అవుట్ వేయలేదు. పూలారాలు మేము వేస్తున్నాము, మళ్ళీ డెకరేషన్స్ మేము చేస్తున్నాము. ఇది ఒక 5-6 లక్షలకు సంబంధించి ఉంటుంది ఈ ఖర్చులు. ఇది అక్కడ పూలంతా మేము బెంగళూరు నుంచినే తయారు చేసి అక్కడ ఒక 3 డేస్గా పనిచేసాము. ఇక్కడ వచ్చి ఒక 3 డేస్గా పనిచేస్తున్నాము. ఇక్కడ మాకి లోకల్ మెగా ఫ్యాన్స్ వాళ్ళు శ్రీనివాస్ వరంగల్, నాగరాజు, ఆర్టీసీ క్రాస్ బాబు, నరసింహ, నరేష్, అనేక ఆర్టీసీ క్రాస్ మెగా ఫ్యాన్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇంత గ్రాండ్గా ఇది చేయబడుతుంది. తర్వాత నందగోపాల్ సార్, స్వామినాయుడు గారు, థియేటర్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి గారు మాకు హెల్ప్ చేస్తున్నారు. కర్ణాటకలో ఎలా రిలీజ్ అవుతుంది? సేమ్ డేనే రిలీజ్ అవుతుంది. అక్కడ కూడా కన్నడ వర్షన్ వస్తుంది, తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది. అదే అక్కడ ఈవెంట్ అంతా జరిగినాయి కన్నడ కూడా ప్రీ రిలీజు. అక్కడ కూడా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అక్కడ ఇప్పుడు రోజు నైట్ 12 o'clock షురు అవుతుంది. ఫ్యాన్స్ షో అంతా ఉంటుంది. అక్కడ కూడా మంచి మేము ఇక్కడ ఒక 15 మంది వచ్చాం సార్. ఈ పనికి మేము ఇక్కడ మేము 3 days నుంచి ఉన్నాము. బెంగళూరులో ఒక 3 days నుంచి ఒక 25-30 మంది పనిచేస్తున్నారు సార్. ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ నుంచే చేస్తున్నాము. నిన్నటి నుంచి ప్రిపేర్ అయ్యింది. ఈ పగ్గాలు సార్వలు అంతా కట్టేకి లేట్ అయింది. సో మేము మార్నింగ్ నుంచే ఇప్పుడు నుంచి చేస్తున్నాం. ఇంకా అది పెండింగ్లో ఉంది, ఇంకా కొంచెం పనులు జరగాల్సింది. డిజైన్ ఎలా చేస్తున్నారు? ఇది డిజైన్ వచ్చి మెగాస్టార్ అంటే స్టార్టింగ్ నేమ్ ఎం కదా, ఆ ఎంని మేము పూలతో చేస్తామని ఆ కాన్సెప్ట్తో చేస్తున్నాము. అనిక ఈ రేపు గాంధీ జయంతి నాడు దానికి కన్నడ ఇది ఇండియన్ జెండా కలర్లో మేము పూలని మేనేజ్ చేస్తున్నాం, అరేంజ్ చేస్తున్నాం. రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, తండ్రికి ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారు తండ్రి చెప్పేలాగా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు నా కొడుకు అని చెప్తున్నారు. ఆ కొడుకుకి మేము ఈ తరంగా ఒక గిఫ్ట్ మేము ఇస్తున్నాం సార్. Check the mic and make sure it sound right, boy.